ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గం దగ్గర మడ్ఫోర్డ్ అని ఒక కాలనీ ఉంది. ఇటుపక్క చూస్తే పెద్దల భవంతులు కనపడతాయి. ఇటుపక్క పేదల గుడిసెలు ఉన్నాయి. ఈ గుడిసెల దగ్గర ఉన్నటువంటి ఈ పేదలను ఒకసారి కదిలిచ్చి చూద్దాం అసలు. అన్న నీ పేరేం పేరు? నా పేరు కుమార్. ఏం చేస్తుంటివి? నేను డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది మరి నీకు ఇట్లా? అదే మొన్న ఊర్లో ఇల్లు సున్నం వేస్తుంటే కింద పడిపోయాడు, జారిపడి. ఇప్పుడు ఇక్కడ ఎన్నేళ్ళ బట్టి ఉంటారు మీరు? ఇక్కడ 25 years అవుతుంది. 25 years. 25 ఏళ్ళ నుంచి. మరి ఇట్లా వర్షం పడ్డా కూడా ఇట్లా కొట్టకపోతే ఇదంతా ఎట్లా? ఎట్లా అంటే వస్తాయి నీళ్ళు, నీళ్ళకి నీళ్ళు వస్తాయి, ఇబ్బంది పడతాం, మళ్ళీ ఎత్తి పోసుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇదే గుడిసెలలో ఇట్లే ఉంటారు మీరు? ఉంటుంది. కూలిపోయినప్పుడు వేసుకునేది, మళ్ళీ కూలిపోయినప్పుడు మళ్ళీ వేసుకునేది. ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంతమంది నాయకులు మారిర్రు, ఇప్పటి వరకు ఏం కాలేదు. కాకపోతే ఎవరు ఇది తీసేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి కొట్టేది కానీ చేసేది కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు. వస్తారు, చూస్తారు, పోతారు. రాజకీయ నాయకులు ఓట్ల టైంలో వస్తారు, చూస్తారు. అంటే ఇది జాగైతే మీది కాదు కదా? కాదు, డిఫెన్స్ ల్యాండ్. ఏమన్నా అన్నారు వాళ్ళన్నా ఇక్కడికి వెళ్ళి తీసేస్తారు, పంపిస్తారు? తీసి వేరే జాగాలు ఇప్పిస్తామని చాలా అన్నారు. మరి కొందరేమో ఇక్కడ బీజేపీ వాళ్ళు మొన్న కొందరు ఈయనే ఇప్పిస్తామని కొందరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో కేసీఆర్ పోయినాక? అంటే నీకు అన్ని అందుతున్నాయా? రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అన్ని అంటారు. బియ్యం అయితే వస్తున్నాయి నెల నెల. పింఛన్లు అదే పింఛన్లు, కేసీఆర్ పింఛనే ఇస్తున్నారు ముసలి. పెంచుతా అన్నాడు కదా, పెంచలేదు ఇప్పటి వరకు. ఏమంటారు మరి ముసలి? ముసలి మొత్తుకుంటున్నారు. ఇంకా మొత్తుకుంటారా? మా దేవుడు కేసీఆర్ ఉండే, కేసీఆర్ ఉండే అని మొత్తుకుంటారు. ఓట్లు వేసి మేమే ఖరాబ్ చేసుకున్నాం, మా బతుకులు మేమే ఖరాబ్ చేసుకున్నాం. సో రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తలేదు అట్నా? ముసలికే షూరిటీ అయినప్పుడు మహేష్ అంటలో మిగిలిపోతే మాకేం చెప్పారు. కేసీఆర్ అంతా ఖరాబ్ చేసిపోయింది అంటారు మరి. అది సాధ్యం కాదు, అది నిజం కాదు. అవ్వ నీ పేరేం పేరు? ఇష్టం. ఇష్టమ్మా. ఏం చేస్తుంటావు నువ్వు అప్పుడు? ఇంట్లో వీడు ఉండబట్టి ఎన్నేళ్ళే? ఒక్క కుర్చీ ఇంత మంచిగా ఒక్కటే కూర్చో ఉండే సార్, గన్నాలకు కవర్ కాడ లేకుండా ఎన్నేళ్ళే ఈడు ఉండబట్టి మరి? చిన్నప్పుడైతే గిజగిత పిల్లలు ఉన్నప్పుడు 30 ఏళ్ళు అయిపోవచ్చు. ఎక్కడ 30 ఏళ్ళు మేమే జావనికేను. ఆమె చీర కట్టుకొని షూటింగులు తెచ్చిరాడా, షూటింగులకు బియ్యం జరగడానికి పోయి కింద పట్టి మరి చూడబా నాది పింఛన్ వస్తుందా నీకు? పింఛను ఊర్లో వస్తుంది, అదే 2000 తెచ్చుకుంటావు కదా. చేతుకో మంచి, మళ్ళీ నువ్వు వెంబడ రావాలి. మరి పింఛన్ ఆడేస్తే నువ్వు గీడేం చేస్తున్నావు మరి? మరి ఏం చేస్తుంటా అని చాకు ఇస్తారబ్బా, ఇస్తారు. నేను ఇస్తారు. నిన్న ఒక ఆయన చాకు తాగవాలి. ఇప్పుడు ఇక్కడ ఇండ్లు ఇస్తే నయమా ఎట్లా మీకు? ఏమబ్బా, ఒక కాటం ఇల్లు ఏమంటారంటే ఇంట్లో వస్తావో రాబో ఊకే వేసుకుంటారు. ఇక్కడ నుంచి వీకే అక్కడ వేసుకుంటుంది, మళ్ళీ ఎందుకు వేసుకుంటున్నారు అంటే సరే సరే ఇస్తారా? ఇస్తారా బా? ఏమి ఇస్తారు సార్? ఇక్కడ నుండి వీకే అక్కడ వేసుకుంటుంది, ఇంకా ఏమి ఇస్తారబ్బా? ఇంకా ఏమి ఇచ్చేటోళ్ళు ఎవరు? ఊళ్ళు ఇచ్చి పని పాట లేక మాది మాకు తాగుతూ తిండి లేదు, తిన్నిక లేదు, అన్నిక లేదు, బట్టలు తిండి మస్తు పెట్టిపోతారు. మీరు ఏమైనా అనుకోండి అబ్బా, ఊర్లో అయితే పని లేదు. ఎందుకు మరి ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చి మీకు అన్ని చేస్తామంటారు కదా? ఇక్కడ కానీ పుట్టినప్పుడే ఇక్కడ పోయింది. ఓటు ఉందా నీకు? ఈడ ఈడ ఉంది, ఆడ ఉంది. 2 దగ్గరలు ఇస్తావా నువ్వు? 2 దగ్గర అక్కడ వస్తారు, ఇక్కడ వస్తారు. ఏం చేస్తారు? ఎవరు ఇయ్యరు, ఎవరు 1 రూపాయి ఇయ్యరు. సరే అమ్మా.